హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్ యొక్క మోడల్ పేపర్ అండ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూద్దాం. సో ముందుగా మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మనకు ఈ ప్రాక్టికల్ మోడల్ పేపర్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ బిట్ క్వాంటిటేటివ్ అనాలసిస్కి సంబంధించి ఫిజికల్ స్టేట్, కలర్, ఫ్లేమ్ టెస్ట్ అండ్ యాక్షన్ ఆఫ్ టెస్ట్ హీట్ అనేది ఉంటుంది. టోటల్ మనకు దీనికి 4 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ కార్బోనేట్స్ ఉంటాయి, ఆ తర్వాత అసిటేట్స్ ఉంటాయి, ఆ తర్వాత హ్యాలైడ్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు నైట్రేట్స్, సల్ఫేట్స్, అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ కరెక్షన్ ఆఫ్ సాల్ట్ రిపోర్ట్ అనేది ఇవన్నీ మనకు 8 క్వశ్చన్స్ అనేది మనకు ఫస్ట్ బిట్లో ఉండడం జరుగుతుంది. సో కార్బోనేట్ విషయానికి వస్తే మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్ దానికి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెస్టింగ్ గ్యాస్ విత్ బర్నింగ్ స్ప్లింక్టర్ ఆర్ లైమ్ వాటర్కి వచ్చేసి మనకు 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్కి వచ్చేసి మనకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాలబిలిటీ ఆఫ్ అబౌవ్ PPT ఇన్ డైల్యూట్ HCl వచ్చేసి మనకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకు కార్బోనేట్స్కి వచ్చేసరికి 4 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అసిటేట్స్లో మనకు యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HClకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. టెస్టింగ్ విత్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. బాయిలింగ్ ద ఎబో సొల్యూషన్ విత్ వాటర్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈస్టరిఫికేషన్ టెస్ట్కి మనకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా థర్డ్ క్వశ్చన్కి మనకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాలైడ్స్, కమింగ్ టు హ్యాలైడ్స్, ఇక్కడ యాక్షన్ ఆఫ్ హ్యాలైడ్స్కి 1 మార్క్ ఇస్తారు. యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4కి మనకు 1 మార్క్ ఇస్తారు. యాక్షన్ ఆఫ్ MnO2 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4కి 1 మార్క్ ఇస్తారు. అదేవిధంగా యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్కి 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు నైట్రేట్స్లో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HClకి 1 మార్క్, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4కి 1 మార్క్, యాక్షన్ ఆఫ్ కాపర్ టర్నింగ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 1 మార్క్, బ్రౌనింగ్ టెస్ట్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సల్ఫేట్స్లో సేమ్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్కి HClకి 1 మార్క్ ఇస్తారు. యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4కి 1 మార్క్ ఇస్తారు. యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్కి 1 మార్క్ ఇస్తారు. సాలబిలిటీ ఆఫ్ అబౌవ్ PPT ఇన్ కాన్సన్ట్రేషన్ HClకి 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్. ఇందులో సిస్టమిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్ ద కరెక్ట్ గ్రూప్ 2 మార్క్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. కన్ఫిగరేషన్ టెస్ట్ ఫర్ క్యాటయాన్కి 1 మార్క్ ఇస్తారు. సో ఇక్కడ మనకు 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెక్షన్ సాల్ట్ రిపోర్ట్, ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, మినిమం 12 సాల్ట్స్ మస్ట్ బి గివెన్ ఫర్ ది బ్యాచ్ ఆఫ్ 20 స్టూడెంట్స్, ఓన్లీ వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్ ఆర్ టు బి గివెన్. సో ఇది మనకు ఇచ్చినటువంటిది. అదేవిధంగా సెకండ్ బిట్ వచ్చేసి టైట్రిమెట్రిక్ అనాలసిస్, వాలంటరిక్ అనాలసిస్ అంటాం దీన్ని. ఫస్ట్ వన్, ప్రొసీజర్ ఇన్ ద ఫస్ట్ 10 meters విత్ ఈక్వేషన్ 1+1 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఫర్ ఎనీ ఎర్రర్ అప్ టు 1% 4 మార్క్స్, ఫర్ ఎనీ ఎర్రర్ బిట్వీన్ 1% and 2% 3 మార్క్స్, ఫర్ ఎనీ ఎర్రర్ అబోవ్ 2% 2 మార్క్స్, ఫర్ ఇండికేటింగ్ ద ఫార్ములా ఫర్ 1 మార్క్. అదేవిధంగా ఫర్ క్యాల్కులేషన్ మనకు 1 మార్క్ ఇస్తారు. ఇక్కడ నోట్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి, మినిమం 2 కాన్సన్ట్రేషన్ హాస్ టు బి గివెన్ ఫర్ ఏ బ్యాచ్ ఆఫ్ 20 స్టూడెంట్స్. సో ఇది నోట్ ఏదైతే ఉందో అది టీచర్స్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా కమింగ్ టు థర్డ్ బిట్లో మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ విత్ ద ఫాలోయింగ్ టెస్ట్. దీనికి టోటల్ 6 మార్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి మనకు 1/2 మార్క్ కింద ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టేట్, అందులో సాలిడ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా లిక్విడ్స్ ఉంటాయి. ఇగ్నిటిషన్ టెస్ట్, స్కూటీ ఫ్లేమ్ అరోమాటిక్ 1/2 మార్క్ ఇస్తారు. నాన్ స్కూటీ ఫ్లేమ్ అలిఫాటిక్కి
ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సాలబిలిటీకి టోటల్ 2 మార్క్స్ ఇచ్చారు. ఇన్ ఈథర్, ఇన్ వాటర్, ఇన్ NaHCO3, ఇన్ NaOH, ఇన్ డైల్యూట్ HClకి మనకు టోటల్ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్కి టోటల్ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బాక్సిక్ గ్రూప్, ఇందులోనే కార్బాక్సిక్ గ్రూప్ ఉంటుంది. టెస్టింగ్ విత్ న్యూట్రల్ FeCl3 2 మార్క్స్, ఈస్టరిఫికేషన్ టెస్ట్కి 1 మార్క్ ఇస్తారు. అదేవిధంగా ఆల్డిహైడిక్ అండ్ కీటోన్ గ్రూప్స్, ఇందులో టెస్టింగ్ విత్ 2,4-DNP 2 మార్క్స్, టెస్టింగ్ విత్ షిఫ్ట్స్ రియేజెంట్ 1 మార్క్. ఆల్కహాలిక్ గ్రూప్స్, ఇందులో ఈస్టరిఫికేషన్ టెస్ట్కి 2 మార్క్స్ ఇస్తారు, అయోడోఫామ్ టెస్ట్కి 1 మార్క్ ఇస్తారు. ఫినోలిక్ గ్రూప్, ఇందులో టెస్టింగ్ విత్ న్యూట్రల్ FeCl3 2 మార్క్స్, లిబర్మాన్ టెస్ట్కి 1 మార్క్. అమైనో గ్రూప్, టెస్టింగ్ విత్ NaNO2, డైల్యూట్ HCl అండ్ ఆల్ఫా నెఫ్థాల్, దీనికి 2 మార్క్స్. కార్బాలిక్ అమైన్ టెస్ట్కి 1 మార్క్. ఆర్ లేదా ఇదే థర్డ్ వీటిలో మనకు ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఇవి ఉన్నాయి, వీటికి 6 మార్క్స్. ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ 1 లయోఫైలిక్ సొల్యూషన్ 3 మార్క్స్, ప్రిపరేషన్ ఆఫ్ 1 లయోమెలిక్ సొల్యూషన్ 2 మార్క్స్. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ లేదా క్రోమటోగ్రఫీ ఉంది, దీనికి 6 మార్క్స్ అలొకేట్ చేయడం ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ పేపర్ 2 మార్క్స్, ఇల్యూషన్కి 2 మార్క్స్, క్యాల్కులేషన్ ఆఫ్ RF వాల్యూ 2 మార్క్స్. ఆర్ ఇంకొకటి ఇచ్చారు ఇందులోనే థర్డ్ బిట్లో, క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, దీనికి 6 మార్క్స్ ఇస్తారు. టెస్టింగ్ విత్ కాన్సన్ట్రేషన్ SO4 విత్ 2 మార్క్స్, మోలిషస్ టెస్ట్ 2 మార్క్స్, బెనిథెటిక్ టెస్ట్ 2 మార్క్స్. ఆర్ క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్, సో సేమ్ ఇదే ప్రోటీన్స్ ఇచ్చారు. తర్వాత ఫోర్త్ వచ్చేసి వైవా ఉంటుంది, తర్వాత ప్రాజెక్ట్ వర్క్కి 2 మార్క్స్ ఉంటాయి అండ్ రికార్డ్స్కి 2 మార్క్స్ ఉంటాయి. ఇది టోటల్ మనకు కెమిస్ట్రీకి ఉన్నటువంటి 30 మార్క్స్ వెయిటేజ్ అండ్ మోడల్ బ్లూ ప్రింట్ అంటాం దీన్నే. ఇది మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా మనకు ఏ పార్ట్లో మనకు ఎంతెంత మార్క్స్ అనేది ఎలకేట్ చేయడం జరుగుతుంది అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం, ఏ బిట్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయని. ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలసిస్ అని ఉంది. ఫస్ట్ వన్ సాల్ట్, అల్యూమినియం నైట్రేట్, అల్యూమినియం సల్ఫేట్, అమోనియం అసిటేట్, అమోనియం బ్రోమైడ్, అమోనియం కార్బోనేట్, అమోనియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్, బేరియం అసిటేట్, బేరియం బ్రోమైడ్, బేరియం క్లోరైడ్, బేరియం నైట్రేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 కాల్షియం క్లోరైడ్, కాల్షియం నైట్రేట్, కాపర్ నైట్రేట్, కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, లెడ్ నైట్రేట్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, మ్యాంగనస్ క్లోరైడ్, మ్యాంగనస్ సల్ఫేట్, నికిల్ నైట్రేట్, స్ట్రాన్సియం క్లోరైడ్, జింక్ సల్ఫేట్, ఇవన్నీ మనకు ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్ ఫర్ టైట్రేమేటిక్ అనాలసిస్, వాలంటరిక్ అనాలసిస్ అంటాం, వాల్మెట్రిక్ అనాలసిస్. ఇందులో సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ hydrochloric acid present in 1000 ml of given solution, 0.05 m sodium carbonate solution is supplied. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోలిక్ యాసిడ్, సో మనం ఫస్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో చూసాం ఎలా దీనికి మార్క్ అనేది ఎలకేట్ చేస్తారని. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ 500 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్, 0.05 m సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ కార్బోలిక్ యాసిడ్ ప్రజెంట్ 250 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్, 0.05 m of sodium carbonate solution is supplied. Estimate the amount of hydrochloric acid present in 100 ml of given solution, 0.05 m sodium carbonate is supplied. Estimate the amount of sodium carbonate present in the 500 ml of given solution, 0.1 hydrochloric acid solution is supplied. Sixth చూడండి, estimate the amount of sodium carbonate present in 250
ml of the given solution, 0.0 m hydraulic acid solution is applied. Seventh one, estimate the amount of sodium carbonate present in 100 ml of given solution, 0.1 hydrochloric acid solution is applied. Next, section B లో estimate the amount of oxalic acid present in 1000 ml of given solution, 0.2 m sodium hydroxide solution is applied. Ninth వచ్చేసి estimate the amount of oxalic acid present in 500 ml of given solution, 0.2 m sodium hydroxide solution is applied. 10th వచ్చేసి estimate the amount of oxalic acid present in the 250 ml of given solution, 0.2 m sodium hydroxide solution is applied. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సో ఇవి ప్రిపేర్ అయితే మీకు అవుట్ ఆఫ్ 30కి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 11th చూడండి, ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద 100 ml ఆఫ్ గివెన్ సొల్యూషన్, 0.2 m sodium hydroxide solution is applied. 12th one, the amount of solution, the estimate the amount of solution sodium hydroxide present in 500 ml of given solution, 0.0 m oxalic acid solution is applied. Next, estimate the amount of sodium hydroxide present in 250 ml of given solution, 0.0 m oxalic acid solution is applied. Next, 14th one చూడండి, estimate the amount of sodium hydroxide present in 100 ml of given solution, 0.1 m oxalic acid solution is applied. ఇది సెకండ్ బెస్ట్కి సంబంధించి. అండ్ పార్ట్ సిలో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకు మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.